ఓం నమో వెంకటేశాయ. 2026 ఆంగ్ల సంవత్సరాది మరియు శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది పంచాంగ ఫలితాలలో భాగంగా మేషరాశి ఫలితాలను విశ్లేషించే ప్రయత్నం చేద్దాము. సో మేషరాశి ఇంగ్లీష్లో వచ్చే ఏరీస్ అంటాము. అశ్విని 1, 2, 3, 4 పాదములు, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదము. సో ఈ సంవత్సరం మేషరాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, అలాగే రాజపూజ్యం 2, అవమానం 4. ఈ సంవత్సరము ఏలినాటి శని ప్రభావం చాలా తీవ్రంగా ఉండబోతా ఉంది. అనేక రకాలుగా ఆదాయం వచ్చినను ఆదాయానికి మించినటువంటి ఖర్చులు ఈ సంవత్సరం మీకు ఉండబోతున్నాయి. అలాగే ఈ సంవత్సరము అనుకోని సంఘటనలు, ప్రాణాపాయ విపత్తులు మరియు మానసికమైనటువంటి ఇబ్బందులు, గృహంలో చోర భయం లాంటివి సంభవించే పరిస్థితి గోచరిస్తూ ఉంది. అలాగే ప్రతి విషయాన్ని గమనించి మసులుకోవాల్సినటువంటి పరిస్థితి ఈ సంవత్సరం గోచరిస్తూ ఉంది. ముఖ్యంగా భార్యాభర్తల మధ్యన కలహాలు, బంధుమిత్రుల వైషమ్యాలు, అలాగే ఆరోగ్య భంగములు మరియు ముఖ్యంగా తండ్రికి సంబంధించినటువంటి ప్రాణ గండము అనేటువంటిది ఈ సంవత్సరం గోచరిస్తూ ఉంది. ముఖ్యంగా కోర్టు వ్యవహారాల యందు ఇరుక్కొనుట, అలాగే పేరు ప్రఖ్యాతులకు ఆటంకము. అంటే సంఘంలో ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చి పోలీస్ ఆర్ లీగల్ ఇష్యూ ఏదైనా జరిగి మీకు చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంది, లేదా మీ శత్రువులు మీపై లేనిపోని అభాండాలు వేసేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా విలువ కోల్పోవుట, సంసార సుఖరాహిత్యము. అంటే భార్యాభర్తల మధ్యన సంసార సుఖము ఉండేటువంటి పరిస్థితులు కారణం డిప్రెషన్ వల్ల అవ్వచ్చు, యాంగ్జైటీ వల్ల అవ్వచ్చు, సమస్యల వల్ల అవ్వచ్చు, ఆర్థికపరమైన ఇబ్బందుల వల్ల అవ్వచ్చు, టెన్షన్కు లోనయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే కుటుంబమునకు దూరంగా ఉండుట, అంటే ఉద్యోగపరంగా కానీ, వ్యాపార పరంగా కానీ, లేదా భార్యాభర్తల మధ్యన అండర్స్టాండింగ్ ప్రాబ్లమ్స్ వచ్చి కానీ, ఏదైనా పనిరీత్యా కానీ కుటుంబానికి దూరంగా ఉండేటువంటి అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. అలాగే ముఖ్యంగా బంధువుల వల్ల కష్టాలు, అంటే బంధువులకు డబ్బులు ఇవ్వడం కానీ, లేదా బంధువులకు ఏదన్నా సహాయం చేసి వాళ్ళ వల్ల సమస్యలు ఎదుర్కోవడం కానీ ఇలాంటివి జరిగేటువంటి అవకాశం ఉంది. అలాగే వ్యవహార చిక్కులు, సంతానం వల్ల సమస్యలు. వ్యవహార చిక్కులు అంటే మనం చేసేటువంటి ఏవైతే ఉన్నాయో పనులు ఉన్నాయో వాటిల్లో ఆటంకాలు, అలాగే ముఖ్యంగా సంతానం వల్ల ఇబ్బందులు, అంటే సంతానము, కొడుకు, కూతురు లాంటి వాళ్ళలో చికాకులు గురి చేసే అవకాశం కనిపిస్తూ ఉంది. అలాగే ఇతరులు మీ మాటల వల్ల వారి కష్టాల నుండి బయటపడుతున్నారు. ఇది చాలా పాజిటివ్ విషయం. ఏంటంటే మీ తెలివి మీకు ఉపయోగపడదు, కానీ అవతలి వాళ్లకు మీరు ఏదైనా సలహా ఇచ్చినా, వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేసినా వాళ్ళు సమస్యల నుండి బయటపడతారంట. అలాగే శక్తికి మించిన పనులు చేసి కలిసి రాక నిరాశ నిస్పృహ కలుగును. అంటే శక్తికి మించి అనవసరంగా మీరు మీరు ఒక ఫ్లోర్ ఎక్కగలిగితే మీరు 10 ఫ్లోర్లు ఎక్కడానికి ప్రయత్నం చేసి విఫలమయ్యి దానివల్ల అనేకమైన సమస్యలు కొని తెచ్చుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా శరీర ఆరోగ్యం పట్ల జాగ్రత్త అనేటువంటిది తీసుకోవాల్సినటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంది. మరీ ముఖ్యంగా ఇంగ్లీషు మందులను వాడండి. ఇతరత్రా ఏవేవో చెప్పినటువంటి నాటు మందులు కాకుండా ఇంగ్లీషు మందులు వాడి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి, లేదంటే మీరు హాస్పిటల్లో అడ్మిట్ కావాల్సిన పరిస్థితి వస్తుంది. అలాగే ఆకస్మిక ప్రమాదాలు మరియు వాహన ప్రమాదాలు కనిపిస్తూ ఉన్నాయి. మరీ ముఖ్యంగా అగ్నిభయం కలిగేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అలాగే ప్రయాణాలు చేసేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండండి. మొత్తం మీద ఈ రాశి స్త్రీ పురుషులకు సంబంధించినటువంటి తీసుకుంటే మంచి కంటే చెడు అధికంగా కనిపిస్తూ ఉంది. చెడు ఎక్కువగా ఉండేటువంటి అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. ఏలినాటి శని ప్రభావం అనేటువంటిది చాలా ఈతి బాధలను కలగజేస్తూ ఉంది. ఎంతో తెలివితో అనుకువగా ప్రవర్తించినా కూడా మీకు సమస్యలు అనేటువంటివి మిమ్మల్ని బాధించేటువంటి అవకాశం ఉంది. ఫలితాలు కూడా నెగిటివ్గా వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. ప్రతి చిన్న విషయానికి కూడా జాగ్రత్తగా ఉండాలి. కష్టాలను ఎదుర్కొని ధైర్యంగా ముందుకు వెళ్తే కానీ మీరు ఈ సంవత్సరం బయటపడలేరు. అలాగే మీ ధైర్య సాహసాలే మీకు కొండంత అండ అనేటువంటి విషయాన్ని మర్చిపోకుండా ఉండండి. ముఖ్యంగా ఆదాయం మించిన ఖర్చులు, అంటే మీకు డబ్బులు వస్తాయి, బట్ ఆదాయం విపరీతంగా ఉన్న ఖర్చులు కూడా అంతకు మించి ఉంటాయి. సో రుణములు చేయటం, అంత ఆదాయం వచ్చినా కానీ రుణాలు చేయాల్సిన, అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంది. అలాగే ప్రతి చిన్న విషయానికి కూడా కలత చెందేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా చేయు వ్యవహారంలో యందు వ్యతిరేకత, ప్రయాణంలో యందు ఇబ్బందులు మనం చెప్పుకున్నాం ఆల్రెడీ. అలాగే స్త్రీ మూలక ధన వ్యయము అనేటువంటిది, ధన లాభం అనేటువంటిది కనిపిస్తూ ఉంది. స్త్రీ మూలకంగా అంటే ఒక స్త్రీ మూలకంగా మీకు ఏవైనా డబ్బులు రావడము అలాంటివి జరిగే అవకాశం ఉంది. అలాగే విద్యార్థులకు సమస్యలు అనేటువంటివి కనిపిస్తూ ఉన్నాయి. ఏలినాటి శని ప్రభావం వల్ల మార్కులు సరిగ్గా రాకపోవడము, ఫెయిల్ అవ్వడము, అలాగే ర్యాంకులు రాక కోరుకున్న కాలేజీల్లో ప్లేస్మెంట్స్ లేక ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉంది. వీసాలు రిజెక్ట్ అయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది.
వ్యాపారులకు సంబంధించి ట్యాక్స్ల పరంగా ఇబ్బందులు ఉంటాయి. ఇన్కమ్ ట్యాక్స్, సేల్స్ ట్యాక్స్, జీఎస్టీ, కమర్షియల్ ట్యాక్స్, అలాగే ప్రభుత్వ ఉద్యోగస్తులకు, బ్యూరోక్రాట్లకు సంబంధించి ఈడీ కానీ, సిబిఐ కానీ, అలాగే ఐటీ ఇబ్బందులు కానీ, సిఐడి, ఏసీబీ లాంటి సమస్యలు మిమ్మల్ని బాధించే అవకాశం ఉంది ప్రభుత్వ ఉద్యోగులైతే. సో ఏ రకంగా తీసుకున్నా ఓవరాల్గా కనుక తీసుకున్నట్లయితే మేషరాశి వారికి ఏలినాటి శని ప్రభావం వల్ల చాలా సమస్యలు కనిపిస్తూ ఉన్నాయి. తల్లిదండ్రుల్లో ముఖ్యంగా తండ్రికి ఆరోగ్యపరమైన ఇబ్బందులు కనిపిస్తూ ఉన్నాయి, అపమృత్యు గండాలు కనిపిస్తూ ఉన్నాయి. మొత్తం మీద ఏవైనా న్యాయపరమైన ఇబ్బందులు కానీ, ఆకస్మిక ధన నష్టం కానీ, విద్యార్థులకు ఫెయిల్యూర్స్ కానీ, వ్యాపారస్తులకు సమస్యలు కానీ, అలాగే ఉద్యోగస్తులకు ఈడీ సమస్యలు కానీ, రైతులకు సంబంధించి మొదటి పంట వ్యతిరేకంగాను, రెండవ పంట అనుకూలంగాను ఉండే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. కళాకారులకు వాళ్ళకు వచ్చేటువంటి అవకాశాలు పోవడము, అలాగే డబ్బు అంటే రాబడి తగ్గడము, ఇలాంటివన్నీ గోచరిస్తూ ఉన్నాయి. మరి ఇలాంటి సందర్భాలలో వీళ్లకు రెమెడీ ఏమిటి అనే దాని విషయాన్ని గురించి ఆలోచిద్దాం. ముఖ్యంగా నివారణ మార్గాలు కనుక తీసుకున్నట్లయితే నలుపు రంగు దుస్తులకు దూరంగా ఉండాలి. ఇది ముఖ్యమైనటువంటి పాయింట్, గుర్తుంచుకోండి. నలుపు రంగు దుస్తులకు దూరంగా ఉండాలి, అలాగే నలుపు రంగు వస్తువులకు దూరంగా ఉండండి. ముఖ్యంగా నలుపు రంగు వాహనాలకు దూరంగా ఉండండి. అలాగే తిరునల్లార్ శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించుకోవడం ద్వారా సమస్యల నుండి బయటపడతారు. అలాగే సప్త శనివార వ్రతాన్ని ఆచరించండి. అంటే శ్రీ వెంకటేశ్వర స్వామివారికి సంబంధించినటువంటిది ఒక పూజ ఉంటుంది, దాన్ని వెంకటేశ్వర వ్రతం అంటాము. అది ప్రతి శనివారం కూడా సాయంకాలం పూట నిర్వహించుకోవాలి. అలా 7 శనివారాల పాటు ఈ వ్రతాన్ని నిర్వహించుకోండి. దీనివల్ల ఖచ్చితంగా ఈ ఏలినాటి శని పీడ తొలగిపోయి ఖచ్చితంగా మీరు పాజిటివ్ వేలో ముందుకు వెళ్ళేటువంటి అవకాశాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. ఇవి 2026వ సంవత్సరానికి సంబంధించి, అలాగే పూర్తిగా మేషరాశికి సంబంధించినటువంటి ఫలితములు. ఓం నమో వెంకటేశాయ.